జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన జీవితంలో కొంతమంది ఫైర్ బ్రాండ్ లాంటి వ్యక్తులు అయితే చూస్తూ ఉంటాం. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు. కానీ ఏంటంటే వాళ్ళ మాట తీరు కావచ్చు, వాళ్ళ నడవడిక కావచ్చు, సూపర్గా మనల్ని ఎంతగా ఆకట్టుకుంటాయంటే అంతగా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఓకేనా? అందులో ఒకరు కంగనా రనౌత్. ఈవిడ బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. అనేక హిట్ సినిమాల్లో నటించే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి బాలీవుడ్ నటీమణి ఈ కంగనా రనౌత్ గారు. సహజంగా బాలీవుడ్ అనగానే మనకు మాఫియా గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఈ బాలీవుడ్ ఈ మాఫియా వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉంది. బాలీవుడ్కు మాఫియాతో అంటే డీ గ్యాంగ్ అంటారనమాట. డీ గ్యాంగ్ అంటే తెలుసా మీకు? దావుద్ ఇబ్రహీం. డి అంటే దావుద్ ఇబ్రహీం. ఈయన గారితో నేరుగా సంబంధాలు ఉన్న సంగతి మనకందరికి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా కంగనా రనౌత్ మాత్రం ఈ దావుద్ గ్యాంగ్కు అలాగే ఈ మాఫియాకు ఎదురు తిరిగి నిలబడింది. వాళ్ళ ఆదేశాలను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా, చెప్పాలంటే పీక్కోబోండి అన్నట్టుగా స్వతంత్రంగా ప్రవర్తించింది. ఎవరు? కంగనా రనౌత్. అందుకే ఆమెను లేడీ టైగర్ అని చెప్పి పిలుస్తారు. ఇక విషయానికి వద్దాం. 2020 ఏప్రిల్ 16వ తారీఖున కొంతమంది సాధువులు పాల్ఘర్ మీదుగా నాసిక్ అయితే వెళ్తూ ఉన్నారు. వాళ్ళపైన విదేశీ మతం స్వీకరించినటువంటి కొంతమంది దుర్మార్గులు దాడి చేసి చంపిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. పాల్ఘర్ సాధువుల హత్య అంటే ప్రతి ఒక్కరికి ఐడియా వస్తుంది. ఏది దీనికి సంబంధించి ఈ దాడి చేసినటువంటి బ్యాచ్ అంతా కూడా ఎవరయ్యా అంటే గొర్రెబిడ్డలే. అంటే సర్టిఫికెట్లో మాత్రం హిందువులు అని చెప్పుకుంటా మరొక మతాన్ని పాటించే నీతి జాతి లేని వాళ్ళే మన సాధువులను అతి దారుణంగా కర్రలతో కొట్టి గొడ్డలతో నరికి చంపినారు కిరాతకంగా. అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. ఇక అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి ఈ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఈ విషయాన్ని ఏదో సాధారణమైన ఒక చిన్న సంఘటనగా చూశారు. అంతే తప్ప ఇద్దరు సాధువుల హత్యను ఏ మాత్రం కూడా సీరియస్గా అయితే తీసుకోవాలా. పైపెచ్చి ఏంటంటే ఎఫ్ఐఆర్లో కూడా కేవలం ఏదో లోపభూయిష్టంగా పెట్టారనమాట. ఏ మాత్రం సిగ్గుపడకుండా నిందితులందరినీ కూడా ఈ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం విడుదల చేసింది. అర్థమవుతుందా? దీంతో ఇక లేడీ టైగర్ అయినటువంటి కంగనా రనౌత్ ఈ విషయం పైన తీవ్ర ఆగ్రహం అయితే ప్రకటించింది. ఇద్దరు సాధువుల హత్య జరిగితే ఆ దృశ్యాలు స్పష్టంగా వీడియోల్లో కనపడతా ఉంటే కూడా ఈ ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఏం చేయలేదని, ఇది చేతగాని చావచచ్చిన ప్రభుత్వం అని కంగనా రనౌత్ అయితే విమర్శించింది. అందులో తప్పేమన్నది? తప్పు కూడా లేదు కదా. కానీ ఈ ఉద్ధవ్ ఠాక్రే ఎవరు? ఈ చేతగాని చావచచ్చిన హిందుత్వ భావజాలం అస్సలు అడుగంటిపోయినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని ముంబైలోని అత్యంత ఖరీదైనటువంటి బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి కంగనా రనౌత్ ఇంటిని పడగొట్టించాడు. చూడండి, అంటే ఎవరినైతే హత్య చేశారో సాధువుల్ని వాళ్ళకి న్యాయం చేయలేకపోయినాడు. కానీ దాన్ని ప్రశ్నించిన ఆవిడ ఇంటిని అయితే పడగొట్టించాడు. ఈయనంట మళ్ళా బాల్ ఠాక్రే గారికి ఈయనే అసలు శస్త్రైన వారసుడంట. ఆయన కనుక బతుకుంటే ఏదల మిట్టి మళ్ళీ తరివి మెట్టు తీసుకొని కొట్టిందాడు ఉత్త పోసుకొని పారిపోయేట్టుగా. ఈయనంట అసలు శస్త్రైన వారసుడంట బాల్ ఠాక్రే గారికి. చెప్పుకోవడానికైనా సిగ్గుండాలంటే అట్లా మిడి కొడకలకు. సరే, కోట్ల విలువ ఉండే కంగనా రనౌత్ ఇంటిని ఈ ఉద్ధవ్ ఠాక్రే అప్పటికప్పుడు బుల్డోజర్లను ఉపయోగించి కోల్దోయించాడు. సినిమాలలో నటించి ఆ వచ్చిన డబ్బుతో ఈ కంగనా రనౌత్ కష్టపడి ఆ ఇంటిని అయితే కట్టించుకునింది. సరే, ఇంకా అది కట్ చేస్తే మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఘోర పరాజయం పొందిన సంగతి మనకందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ విషయం పైన కంగనా రనౌత్ గారు చాలా సీరియస్గా స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతా, నాయనా మిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే, ఉత్తుత్తి ఠాక్రే, కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. నువ్వు చేసిన తప్పులే నీ వెంట వచ్చినాయి. అందుకే నువ్వు ఘోరంగా ఓడిపోయినావు. దేవుడు ఎవరో రాక్షసుడు ఎవరో తెలుసుకోలేనంత అమాయక స్థితిలో అయితే ప్రజలు లేరు. నువ్వు ఒక రాక్షసుడివి. నీకు మహిళల పట్ల కనీసం గౌరవం కూడా లేదు. ఏ కారణం లేకుండానే ముంబైలోని నా ఇంటిని నువ్వు పడగొట్టించావు. ఎందుకు? నేను న్యాయం కోసం పోరాటం చేసినందుకు. ఇప్పుడు ఆ పాపం నిన్ను వెంటాడుతుంది. మహిళలకు కనీసం గౌరవం కూడా ఇవ్వను నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావని నాకు ముందే తెలుసు. నేను మళ్ళా చెప్తున్నా, ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఓడించడం ఎవరి వల్ల సాధ్యం అయ్యే పని కాదు. మోడీ గారు ఒక అజేయుడైనటువంటి ఒక బలమైన లీడరు. అంతేకాదు నీలాంటి దుష్టులు సూడో సెక్యులర్ నుంచి ఈ దేశాన్ని కాపాడడానికి వచ్చినటువంటి ఒక మహానాయకుడు. ప్రపంచంలోనే మోడీ గారు ఒక బలమైన శక్తి.
బీజేపీ అనేది ఒక బ్రాండు. కానీ నువ్వు నీ తండ్రి పేరును అదేవిధంగా నీ తండ్రి స్థాపించినటువంటి పార్టీని అడ్డం పెట్టుకొని నువ్వు షార్ట్కట్లో నువ్వు లీడర్ అయిపోయినావంటూ కంగనా రనౌత్ గారు ఉద్ధవ్ ఠాకరే తాట తీసి వదిలిపెట్టింది. ఊరికైతే కాదు, ఉద్ధవ్ ఠాకరే మరొకసారి నోరు పారేసుకోకుండా మామూలు కాదు బుద్ధితే మూతిపళ్ళు రాలి పెట్టేట్టు స్ట్రాంగ్ పంచిచ్చింది. ఎట్లున్నది అందుకే చెప్పేది, ఫైర్ బ్రాండ్ అంటే ఊరికే ఉండదు, ఇట్లా ఉంటుంది ఆ స్వామి, ఇట్లుంటుంది. అర్థమైందా? మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో దయచేసి తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.